నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమిష్టి కృషితో 2027 గోదావరి పుష్కరాలను విజయవంతం చేయాలి. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గోదావరి పుష్కరాల సన్నద్ధతపై సమీక్ష. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ ఘాట్లో స్నానం చేసినా పుణ్యఫలమే. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. జనతా వారధి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి. వినతులు స్వీకరిస్తూ అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉపయుక్తం ఈ పూలే అంబేద్కర్ భవన్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర ప్రముఖులు. 50 లక్షల రూపాయలతో పూలే అంబేద్కర్ భవన్ కు మరో ఫ్లోర్ నిర్మాణానికి శ్రీకారం. 2027 జూన్ 26న ప్రారంభమై జూలై 7న ముగిసే 12 రోజుల గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, జనవరి 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి కొనసాగింపుగానే జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ, పర్యాటక, ఇరిగేషన్, విద్యుత్, R&B, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి అధికారులు, HODలతో కలిసి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక టెంపుల్ సర్క్యూట్లు ఏర్పాటు చేయాలని మంత్రి పేర్కొన్నారు. నవ జనార్దన పారిజాతం, 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను అనుసంధానిస్తూ పర్యాటక ప్యాకేజీలు రూపొందించనున్నట్లు తెలిపారు. పాపికొండల పర్యాటకాన్ని కూడా పుష్కరాల పర్యాటక ప్రణాళికలో భాగం చేస్తామని వెల్లడించారు. కోట్లాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళా తరహాలో అత్యున్నత ప్రమాణాలతో టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హోమ్ స్టే పాలసీని ప్రోత్సహిస్తూ ఉభయ గోదావరి జిల్లాల్లోని మండువా లోగిళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ ఘాట్లో స్నానం చేసినా పుణ్యఫలం సమానమే అన్న విషయంపై భక్తుల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించామని అన్నారు. గోదావరి నదీ తీరంలో గుర్తించిన ఏ ఘాట్లో స్నానం చేసినా పుణ్యఫలమే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలియజేశారు. ఇందుకు ప్రముఖ ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహరావులు తదితరుల ద్వారా విస్తృత ప్రచారం చేపడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ శాస్కీ స్కీమ్ క్రింద 97 కోట్ల రూపాయలతో చేపట్టిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ పనులను పుష్కరాలు నాటికి పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. పుష్కర్ ఘాట్ అభివృద్ధి, హేవ్లాక్ వంతెన ఆధునీకరణ, బ్రిడ్జ్లంక వాటర్ స్పోర్ట్స్, కడియం ఎక్స్పీరియన్స్ సెంటర్, నిడదవోలు కోట సత్యం ఆలయ అభివృద్ధి, శెట్టిపేట బోట్ షికారు వంటి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1000 కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శాంతి భద్రతలు, పార్కింగ్ స్థలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీకి సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని పనులు ఇప్పటికే ఉన్న బడ్జెట్కు అనుగుణంగా స్పష్టమైన లక్ష్యాలు, సమ్మతమైన విధానం ఉండాలన్నారు. అందుకు అనుగుణంగా సమ్మతమైన రీతిలో ఆయా శాఖకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపే ప్రతిపాదనలు స్పష్టంగా ఉండాలని, వాటి వివరాలు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ల దృష్టికి తీసుకువెళ్లి బడ్జెట్ కేటాయింపులు జరిగేలా సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. పుష్కర్ ఘాట్ల వద్ద అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీరాజ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ శాఖల ద్వారా నిధులు పొందే అవకాశం ఉందో గుర్తించి ఆయా శాఖల ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు. అప్పుడే వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా విడుదల చేసే గ్రాంట్స్ సమీకరించుకొని వాటిని ఆచరణ సాధ్యం చేయగలమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి
తదితరుల ద్వారా పుష్కరాలకు చెందిన కేంద్ర గ్రాంట్ సాకారమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ జాతీయ రహదారి మార్గాలకు అనుసంధానంగా ఉన్న అంతర్గత రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నియోజకవర్గం పరిధిలో ఘాట్స్, టెంపుల్స్ అభివృద్ధి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్నానఘాట్ల సమీపంలో దాతలు ఇచ్చిన స్థలాల్లో ప్రధాన కార్యక్రమాల కోసం షెడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. టెంపుల్ టూరిజం, ఇరిగేషన్, రహదారుల అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పుష్కరాలకు ఇంకా 15 నెలల సమయమే ఉన్నందున ఆలస్యం చేయకుండా పనులు ప్రారంభించాలని సూచించారు. ఆలయ అభివృద్ధి, రహదారి విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఏ దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నారో నివేదిక ఇవ్వాలని, ఇంకా కొన్ని ప్రముఖ దేవాలయాలు ఉన్నాయని వాటికి చెందిన ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్సీ సోము వీర్రాసు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లెమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఆర్డీఓలు కె భాస్కర్ రెడ్డి, రాణి సుస్మిత, కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరిగింది. మొన్న జనవరి 23వ తారీఖున విజయవాడలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా జరిగింది. దానికి అనుసంధానంగా ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా మనం పుష్కరాలకి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయి చర్చ జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్పీ గారు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తంగా నిర్ణయించింది ఏంటంటే నెక్స్ట్ జరిగేటువంటి మీటింగు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అఫీషియల్స్తో పాటు ముందుగా హెచ్ఓడీస్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి హెచ్ఓడీస్తో కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని తద్వారా పూర్తి స్థాయిలో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పక్కా ప్లానింగ్ ఏంటనేది తీసుకుని దానితో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా పుష్కరాలని ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాటిని నిర్వహించడం ఎలాగనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ శాఖ, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పొలిటీషియన్స్ అందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా ముందుకు ఎలా తీసుకెళ్లాలనేటువంటిది, ఎక్కడెక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించాలనేది, ఎక్కడ టెంపుల్స్కి ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి ఒక టెంపుల్ టూరిజం లాగా తీసుకెళ్లాలనేటువంటిది, ఇటువంటివన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్లతో చేయటం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి వాళ్ళు ఘాట్స్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేస్తారు, ఎక్కడెక్కడ ఘాట్స్ బాగా ఉండాలనేటువంటి మాటను కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా అందరూ ఆలోచించింది ఏంటంటే గోదావరి పుష్కరాలంటే గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా పుష్కరాలు ఉన్నట్టే, గోదావరి క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా పుష్కరాలు ఉన్నట్టే. అందువల్ల గోదావరి నీళ్ళల్లో ఒక పవిత్రమైన స్నానం చేస్తే మంచి జరుగుద్ది, పుణ్యం వస్తుంది అనేది ఎక్కడ మునిగినా ఒకటే అనేటువంటి భావన అందరికీ వెళ్ళాలి. ఈ పలానా ఘాట్లోనే స్నానం చేయాలి, పలానా ఘాట్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనేటువంటి మాట కాదు. గోదావరి ఎక్కడైనా గోదావరి కనుక ఏ ఘాట్లో అయినా సరే స్నానం చేయాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళు పెట్టుకున్నట్లయితే మనకి ఈ ఒత్తిడి కూడా తగ్గుతుంది. తద్వారా సురక్షితంగా మనం పుష్కరాల్ని నిర్వహించగలుగుతాం అనేటువంటి మాట కూడా అనుకోవడం జరిగింది. వీటన్నిటినీ కలుపుకుని ఇవాళ జరిగినటువంటి ప్రాథమిక స్థాయి సమావేశం తర్వాత మళ్ళీ ఒక అత్యున్నత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని ఇక దీన్ని 2027లో జరిగేటువంటి పుష్కరాల్ని అత్యద్భుతమైన విజయవంతమైన పుష్కరాలుగా చేయడానికి ఒక సమిష్టి కృషి చేయడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల్ని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని బీజేపీ నేత అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక క్వారీ ఏరియాలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనతా వారధి కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత వారం ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం జరిగిందని గుర్తు చేశారు.
దీని ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని వివిధ శాఖల అధికారులకు వాటిని విన్నవించి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని తెలిపారు. చాలా వరకు వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 2-3 నెలల్లో కొత్త పెన్షన్లు మంజూరయ్యే అవకాశం ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు, డ్రైన్లు బాగుపడుతున్నాయని వివరించారు. వైకాపా హయాంలో అస్తవ్యస్తంగా మారిన భూ సర్వేపై వచ్చిన ఫిర్యాదులకు అనుగుణంగా మళ్లీ సర్వే చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి ఖండించారు. గ్రామీణ ఉపాధి హామీలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకం ద్వారా 96,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, ఏపీఆర్ చౌదరి, బండి సత్యప్రసాద్, శివరామరాజు, యానాపు యేసు, వీర వీరాంజనేయులు, శెట్టిపల్లి శివనాగరాజు, స్వామి సూర్యకిరణ్, మద్దిపట్టి రజని, కాలేపు సత్యసాయిరాం, మీనాక్షి రెడ్డి, కొయ్య వెంకటలక్ష్మి, రాము, ఈశ్వర్, నందివడ సత్యనారాయణ, సుబ్బారావు, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గత వారం పెద్దలు శాసనమండలి సభ్యులు శ్రీ సోమవీర్రాజు గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారం నేను నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి వారం ఒక నాయకులు ఉండి ఇక్కడ ఈ జనతా వారి ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకొని వాటిని ప్రభుత్వానికి నివేదించి లేదా జిల్లా స్థాయి అధికారులకు నివేదించి ఆ సమస్యల పరిష్కారం కావటం కోసం భారతీయ జనతా పార్టీ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే విధానాన్ని ఈరోజు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలోని ఈ విధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనేక చోట్ల గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పెద్ద ఎత్తున జగనన్న రీసర్వే పేరుతో అవకతవకలు చేసి రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసిందో ఆ భూములు ఎక్స్టెంట్లు కానీ లేకపోతే ఎల్పిఎంలు కానీ ఇవన్నీ సరిచేయమనేది పెద్దగా రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నూతనంగా పెన్షన్ల కోసం కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. ఇవన్నింటినీ జిల్లా స్థాయి అధికారులకు మేము పంపించి అవి పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ వాటిని క్లోజ్గా ఫాలోఅప్ చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా పనిచేసి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడం కోసం భారతీయ జనతా పార్టీ ఒక వారధిగా పనిచేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనేది తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా బడుగు బలహీన వర్గాల యువతకు విద్యా అవకాశాలు కల్పించడానికి పూలే అంబేద్కర్ భవనం రూపొందించబడిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గోదావరి గట్టున మంచి ప్రశాంతమైన వాతావరణంలో నిర్మిస్తున్న పూలే అంబేద్కర్ భవనం ప్రధానంగా బడుగు బలహీన వర్గాల యువతకు విద్యా అవకాశాలు కల్పించడానికి రూపొందించబడిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. దాదాపు పూర్తి కావస్తున్న ఈ భవన్లో విద్యార్థులు చదువుకునేందుకు మరికొన్ని సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో 50 లక్షల రూపాయలతో మరో ఫ్లోర్ నిర్మించేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ నాయకులు, బీసీ, ఎస్సీ వర్గాల ప్రతినిధులతో కలిసి ఈరోజు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇది జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శాలను అనుసరించి సామాజిక సంస్కరణలకు కేంద్రంగా నిలుస్తుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు ఉచిత కోచింగ్, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యమని అన్నారు. పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు నయనాల కృష్ణారావు, ఇన్నిస్పేట అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్లబాబు, టీడీపీ నాయకులు ముఖమాటి సత్యనారాయణ మాట్లాడుతూ, రాజమండ్రి గోదావరి రూపుదిద్దుకుంటున్న పూలే అంబేద్కర్ భవనం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత కోచింగ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, ఫంక్షన్ హాళ్లతో ఒక ప్రతిష్టాత్మక కేంద్రంగా మారుతుందని అన్నారు. ఈ భవనం నిర్మాణం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు నిధులు కేటాయించిన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లో స్కిల్ సెంటర్ ఇప్పటికే పని పూర్తయిందన్నారు. ఈ భవనం నిర్మాణం కోసం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గతంలో 80 లక్షల రూపాయలు మంజూరు చేయగా ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభ్యర్థన మేరకు మరో 50 లక్షలు కేటాయించారని వివరించారు. జ్యోతిబా పూలే ఆదర్శాలను అనుసరించి పార్లమెంట్ భవనం ఎలివేషన్తో ఈ పూలే అంబేద్కర్ భవన నిర్మాణం జరుగుతోందని వివరించారు. ఈ భవనం రాజమండ్రికి గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు,
అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు రాజమండ్రిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్నటువంటి పూలే అంబేద్కర్ భవన్కి గతంలో స్థానిక ఎంపీ గారు పురంధరేశ్వరి గారు 80 లక్షలు గ్రాంట్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. దాంతో వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోరు స్టిల్ 2 ఆల్రెడీ ఓపెన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి 50 లక్షల రూపాయలు పేపర్ మిల్ సిఎస్ఆర్ ఫండ్లోంచి సగం పార్ట్ స్లాబ్ వేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన సగం పార్ట్కి మళ్ళీ ఎంపీ పురంధరేశ్వరి గారు 50 లక్షల రూపాయలతోటి ఎమ్మెల్యే గారి యొక్క అభ్యర్థన మేరకు ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కొబ్బరికాయ కొట్టి ఈ స్లాబ్ని ప్రారంభించడం జరిగింది. మరి రాజమండ్రికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైనటువంటి ఈ పూలే అంబేద్కర్ భవన్ని చాలా బాగా తీర్చిదిద్దాలని, బాగా కంప్లీట్ చేయాలని, ఇందులో ఒక స్టడీ సర్కిల్ పెట్టాలని, పీసీఎస్ సిఎస్టీ మైనారిటీ పిల్లలకి ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలని, ఒక హాల్ కూడా ఫంక్షన్ హాల్ ఒకటి ఆల్రెడీ రెడీ చేసిన హాల్ని కంప్లీట్ చేయాలని కంకణబద్దులై ఉన్నారు శాసనసభ్యులు. వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందుకు మేము ఈ కమిటీ మెంబర్లందరం కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ గోదావరి గట్టు మీద జ్యోతిరావు పూలే గారి భవనం నిర్మించడం జరిగింది. దీనికి ముందు నుంచి కూడా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నెగ్గిన దగ్గర నుంచి కూడా ఒక పట్టుదలతో ఈ బిల్డింగ్ని మనం కంప్లీట్ చేయాలి, గోదావరి గట్టు ఒక పార్లమెంట్ బొమ్మలాగా ఎలివేషన్ తీసుకురావాలని ఆయన కృతజ్ఞతలు ఉన్నారు. అలాగే మేము వెనకున్నా సరే ఆయనే ముందు నుండి అన్ని ఫండ్స్ తెస్తూ కూడా ఈ బిల్డింగ్కి మంచి ఫండ్స్ తేవడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ని తొందరగా పూర్తి చేసి దీని స్టడీ సర్కిల్కి కానీ అన్ని రకాలుగా బీసీ ఎస్టీ మైనారిటీ అందరికీ కూడా దీన్ని ఉపయోగపడాలని దృష్టిలో మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఆయనకు ప్రత్యేకంగా మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పూలే అంబేద్కర్ భవన్ నిర్మాణం మన గోదావరి గట్టు మీద గోదావరి యూతో అలాగే ఎప్పటి నుంచో ప్రతిష్టాత్మకమైన బ్రిడ్జి దగ్గర మంచి లుక్తో ఉన్నటువంటి ఈ భవనాన్ని పూర్వం మొదలెట్టిన మన ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత మన ఎంపీ గారితో మాట్లాడి అసంతృప్తిగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ని, అసంపూర్ణంగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ని ఎంపీ ల్యాండ్స్ నుంచి పూర్తి చేసి అలాగే దాన్ని ప్రారంభోత్సవం కూడా జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ని. ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మన ఎమ్మెల్యే గారు పేపర్ మిల్లు వారి ద్వారా 50 లక్షలు తెచ్చి స్లాబ్ వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ పురంధరేశ్వరి గారితో మళ్ళీ ఒక 50 లక్షలు తెచ్చి మళ్ళీ స్లాబ్ చేస్తున్నారు. ఈ భవనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అయితే చదువుకున్న పిల్లలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తుని అందించడం కోసం ఈ భవనంలో ఒక లైబ్రరీని ఒకటి పెట్టి అలాగే పిల్లలకు కావాల్సినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలో ఆ ప్రిపేర్ అవ్వడానికి అన్నీ కూడా ఈ భవనంలో స్టడీ చెప్పి వాళ్ళని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి కృతజ్ఞతతో ఎమ్మెల్యే గారు ఉంటూ మమ్మల్ని ముందు పెట్టి మీకు ఏం కావాలో అన్ని జాగ్రత్త చేయించుకుంటూ ఈ భవనాన్ని రేపు పుసరాల లోపల పూర్తి చేసి మంచి యూతో పూలే అంబేద్కర్ భవనం అనేది ఈ దేశంలోనే మంచి నెంబర్ 1గా ఉండాలనే కృతజ్ఞతతో ఆయన ముందుకెళ్తున్నారు. మేము ఆయన వెనకాలే ఉండి ఇవన్నీ మేము చేయించుకుని చదువుకున్న పిల్లలందరికీ కూడా మేము మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నాము. దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలారెడ్డిని చేయడమే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడా వెంకట్ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం టీ నగర్లోని రాజమండ్రి అర్బన్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కొవ్వూరి శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి అర్బన్ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గోపాలపురం నియోజకవర్గం, కొవ్వూరు నియోజకవర్గం, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల పరిధిలో పర్యటించినట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర మార్చి నెలలో తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుందని తెలిపారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు జన సమీకరణ చేసి
విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పిసిసి అధ్యక్షురాలు పర్యటన ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యకర్తలందరూ జన సమీకరణ చేసి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం అర్బన్ బాధ్యుడిగా కొవ్వూరు శ్రీనివాసరావును నియమించినట్లు తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పట్నాల శ్రీనివాస్ను నియమించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నప్పటికీ దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా షర్మిలారెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం అర్బన్ బాధ్యుడు కొవ్వూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో జిల్లా స్థాయి రాజమండ్రి అర్బన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోడా వెంకట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్యుఐలో అనేక పదవులు అలంకరించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారని అన్నారు. ఆయన అనుభవాన్ని ఉపయోగించుకొని జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రాజమండ్రి అర్బన్ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అరిగెల అరుణ్ కుమారి, నగర మహిళా అధ్యక్షురాలు లీలావతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్యేష్ఠ సతీష్ బాబు, విల్లూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, నాయకులు కాటం రవి, చింతాడ వెంకటేశ్వరరావు, జి సత్యనారాయణ, కాపు చిన్న సత్యనారాయణ, వివిఆర్ చౌదరి, బోనిగే రాంబాబు, కామవరపు వీర్రాసు, కంచర్ల రాజపండు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత నియోజకవర్గాల పర్యటనలో భాగంగా రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం కోసం మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు చేపట్టిన యాత్రకు సంబంధించి రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర జరుగుతుంది కాబట్టి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ సంసిద్ధం అవ్వాలి, భారీ స్థాయిలో జన సమీకరణ చేయాలి. వారన్నింటికి కూడా వారి అభిప్రాయాలు తీసుకోవడానికి ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆ కార్యక్రమ ఏదైతే యాత్ర ఉందో ఆ యాత్రకు సంబంధించి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ బాధ్యులుగా కొవ్వూరు శ్రీనివాస్ గారిని ఇవాళ నియమించడం, ఆయన పూర్తి బాధ్యత తీసుకుని రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నుంచి అధిక సంఖ్యలో జనాన్ని ఆ యాత్ర మీటింగ్కి తీసుకురావాల్సిందిగా కోరుతూ, మరొక ముఖ్య విషయం, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ అడ్మిన్గా పట్నాల శ్రీనివాస్ గారిని ఇవాళ నియమించడం, ఆర్గనైజేషన్ అడ్మిన్గా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా కలుపుకొని ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ ప్రకారంగా ఆయన ఇవాళ నుంచి ఆ బాధ్యతలను స్వీకరించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, షర్మిలారెడ్డి గారి యాత్రని ముందుకు తీసుకెళ్ళడం, అదేవిధంగా షర్మిలారెడ్డి గారి యాత్ర జరిగినప్పుడు రాష్ట్ర స్థాయిలో అగ్రస్థాయి నాయకత్వం రఘువరారెడ్డి గారు కానీ, రాజమండ్రి అర్బన్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు గారు కానీ, రుద్రరాజు గారు మా అందరికీ క్లియర్గా సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ గారు వచ్చే కార్యక్రమం మనం అందరం దగ్గరుండి ముందుండి విజయవంతం చేయాలి. అన్ని జిల్లాల కన్నా తూర్పుగోదావరి జిల్లాలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మా అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము అందరం సంసిద్ధమై ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు ఆ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేసే విధంగా కృషి చేస్తాం. రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన అభ్యర్థులను నుంచోబెట్టి వాళ్ళకి గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పనిచేస్తారని చెప్పి, పార్టీ యొక్క పటిష్టత రాష్ట్ర వ్యాప్తంగా అలానే జిల్లా వ్యాప్తంగా అలానే మన అర్బన్ రాజమండ్రి సిటీ వ్యాప్తంగా కూడా జరగాలని చెప్పి వారు గట్టి ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజున ఈ యొక్క సమీక్ష సమావేశం మరియు అలానే పిసిసి అధ్యక్షుల వారు రేపు మన
ఉపాధి హామీ పథకం మీద బీజేపీ పొడిచిన తూట్లకి నిరసనగా దీక్షలు చేస్తూ అలానే ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించి రైతు కూలీలకి అండగా నిలబడటం కోసం యాత్ర చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ యాత్రకి జన సమీకరణ అలానే పార్టీ శ్రేణులందరూ కూడా గట్టి పోరాటం చేయాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళటం కోసం ఈ రోజున డీసీసీ అధ్యక్షుల వారు ఈ సమావేశానికి విచ్చేసి మిగతా సమీక్షలు జరిపి అలానే ఆ బాధ్యత ఆ యాత్రకు సంబంధించి ఈ అర్బన్ సంబంధించి జన సమీకరణ కోసం కానీ నన్ను నియమించడం. మన అవయవాలన్నింటిలో కళ్ళు చాలా ప్రధానమైనవని, మొదటి దశలోనే కంటి పరీక్షలు చేయించుకుంటే కంటి సమస్యలను నివారించవచ్చునని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శాటిలైట్ సిటీ గ్రామంలో హై స్కూల్ నందు విద్యార్థులకు కంటి పరీక్షల అనంతరం ప్రభుత్వం ఉచితంగా అందించే కళ్ళజోళ్లను ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ జాతీయ అంధత్వ నిర్మూలనలో భాగంగా విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, కంటి పరీక్షల అనంతరం సుమారు 400 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. చిన్న సమస్య ఉన్నప్పుడే సకాలంలో కళ్ళజోడు వాడడం వల్ల కంటి సమస్యలు పెరగకుండా ఉంటాయని, మంచి నాణ్యతతో కూడిన కళ్ళజోళ్లు విద్యార్థులకు అందిస్తున్నామని, కళ్ళజోడు తీసుకున్న వారు క్రమం తప్పకుండా వాడాలని, తద్వారా సైటు పెరగకుండా ఉంటుందని తెలిపారు. డాక్టర్లు సూచించిన విధంగా పోషకాల లోపం లేకుండా మంచి ఆహారం తీసుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజలు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. అలాగే మార్చి నెల చివరిలో గ్రామంలో భారీ ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని, క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు మొదలగు అన్ని వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని, శాటిలైట్ సిటీ తన దత్తత గ్రామమని, అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని తెలిపారు. అలాగే అదే గ్రామంలో వాసిరెడ్డి లక్ష్మీనారాయణ బాబీ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఆటో కార్మికులకు నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గోరంట్ల సందర్శించారు. వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఆటో కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న వాసిరెడ్డి బాబీకి ఎమ్మెల్యే గోరంట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం ప్రశాంతి, డాక్టర్ రోహిత, ఓఏ డాక్టర్ సాంబయ్య, సిహెచ్ఓ వెంకటలక్ష్మి, నిచ్చినకొల్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ శ్రీను, స్కూల్ చైర్మన్ గద్దాడ కృష్ణ, చౌడడ లాజర్, పెంకే కోటేశ్వరరావు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ పీతాని శ్రీనివాస్, కొత్తకోట శ్రీనివాస్, బుడిగి సురేష్, పుచ్చ శ్రీను, మడగల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ అంధత్వ నిరోధ కార్యక్రమంలో భాగంగా ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు కంటి పరీక్షలు చేసి వారి కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. ఈరోజు మనం దాదాపుగా 400 మందికి మొత్తం కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం. మొన్న పులి వల్ల 2-3 రోజులు లేట్ అయిపోయాం. ఆ రోజున కాకుండా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, అంధత్వ నివారణకి మనం తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. సకాలంలో కళ్ళజోడు పెట్టుకుంటే అంధత్వం పెరగకుండా ఉంటుంది. కంటి శుక్లాలు లాంటి పెద్దలకైతే కంటి శుక్లాలు ఇవన్నీ కూడా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలకైతే సైట్ రెక్టిఫై చేసేదానికి కళ్ళజోడు ఇస్తారు. ఉచితంగా ఈ రోజున పరీక్షలు చేసి మంచి క్వాలిటీ కళ్ళజోడు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా వాడండి. అది ఫ్యాన్సీ కాదు. ఎందుకంటే ఎవరైనా సరే కళ్ళజోడు పెట్టుకోవడం అవసరం. సైట్ ఉన్నవాడు చూశాను, కొంతమందికి ఎక్కువ సైట్ ఉంది, కొంతమందికి తక్కువ సైట్ ఉంది. తక్కువ సైట్ ఉన్నవాడు ఇంకా సైట్ పెరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా కళ్ళజోడు వాడాలి. అలాగే విటమిన్ డాక్టర్ గారు చెబుతారు ఏ విటమిన్ ఇలాగ ఏ పోషకాహారం వస్తుందో చెబితే ఆ పోషకాహార లోపం లేకుండా చేయాలి. డి విటమిన్ కానీ ఏ విటమిన్ కానీ ఇవన్నీ కూడా ఆ విటమిన్ విషయంలో, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండటం కోసం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కృషి చేస్తున్నారు. పాఠశాలలో బాగా ఆరోగ్యం బాగుండేలాగా చేయడం కోసం మీకు ఇచ్చే బట్టలు కానీ బూట్లు కానీ ఏ విధంగా క్వాలిటీలో ఉన్నాయో చూశారు. మధ్యాహ్న భోజనం బాగుంటుందా? బాగుందా బాగాలేదా?
మీరు చెప్పాలి, మీరు కూడా తినండి, మీరు కూడా తిని చెప్పండి బాగుందా లేదని. మధ్యాహ్నం భోజనం బాగుంటుంది కదా, చూసుకోండి. అదేంటంటే వెజిటేరియన్ తిన్నాం, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇవాళ పుష్కరాలకు సంబంధించిన కార్యక్రమం ఉంది. నేను మళ్ళా మార్చి చివరిలో భారీ ఎత్తున ఇక్కడ వైద్య క్యాంప్ పెడతాను. మొత్తం క్యాన్సర్ కానీ, డెంటల్ కానీ, ఏవి కానీ భారీ ఎత్తున పెడతాను. లివర్, కిడ్నీ, మూత్రపిండాలకు సంబంధించి అన్నీ కూడా టెస్ట్ చేసేలాగా వైద్యం. ఎందుకంటే మ్యామోగ్రఫీ చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా మందులు ఇప్పించాలి. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి నుంచి భారీగా సహాయం చేస్తా ఉన్నాం. అలాగే రేపు పొద్దున ముందుగానే వ్యాధి నిర్ధారణ జరిగితే ట్రీట్మెంట్ తేలికవుతుంది. చాలా చోట్ల ఏమవుతుందంటే వ్యాధి ముదిరిన తర్వాత వచ్చేటప్పటికి ప్రాణం మీదకి వస్తూ ఉంది. చాలా చోట్ల చూస్తున్నాం, ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించి, మెడలకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. అది కూడా మనం చెక్ చేయాలి. వృద్ధాప్యంలో సమస్యలు వస్తూ ఉంటాయి. చలికాలంలో అయితే కొంచెం ఇంకా ఇబ్బంది ఉంటుంది. కీళ్ళ నొప్పులు, ఇతర నొప్పుల వల్ల బాధపడే వాళ్ళు ఉంటారు. దాన్ని కూడా మనం తనిఖీ చేసుకోవాలి. ప్రాథమిక ఆశా వర్కర్లు స్టడీ చేయండి, ఇంటింటికి తిరిగి స్టడీ చేయండి. ఎలాంటి కేసులు వస్తున్నాయో రిపోర్ట్ చేయండి. ఎలాంటి కేసులు వస్తున్నాయి, ఏ తరహా ఉంది, వాళ్ళ సాయం ఉంటుందా లేదా. ఇప్పుడు ఏదైతే పెన్షన్ వస్తూ ఉంది, వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, వికలాంగుల పెన్షన్ వస్తుంది. అలాగే మూత్రపిండాలు దెబ్బతిన్న వాళ్ళు, పూర్తిగా దెబ్బతిన్న వాళ్ళు, పూర్తిగా మంచాన్ని పడిపోయిన వాళ్ళు ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే పూర్తిగా మంచాన్ని పడితే బాగా దున్నపోతులాగా ఉన్నాడు వచ్చి నాకు 15,000 పెన్షన్ అంటే రాదు. ఎవరు చూసేవాళ్ళు. నగర ప్రజలందరూ సమిష్టి కృషితో స్వచ్ఛ రాజమహేంద్రవరం కలను సాకారం చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాజమహేంద్రవరం స్వచ్ఛతోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ మరియు బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు నెల రోజుల పాటు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ చేపట్టనున్న స్వచ్ఛత అవగాహన కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. నగర ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం కల్పించే దిశగా వారానికో లక్ష్యాన్ని నిర్దేశించుకుని కార్యాచరణ రూపొందించడాన్ని ప్రశంసించారు. మొదటి వారం సంకల్ప్ సంపత్, రెండో వారం ప్లాస్టిక్ ఫ్రీ క్రూసెట్, మూడో వారం ది యూత్ ఫర్ వేస్ట్ మూవ్మెంట్, నాలుగో వారం ది శానిటేషన్ షీల్డ్ సిరీస్, ఐదో వారం ది గ్రాండ్ ఫినాలే ఫెస్టివల్ కార్యక్రమాల ద్వారా స్వచ్ఛతా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేసేందుకు కలిసి అడుగులు వేయాలని పేర్కొన్నారు. ఈ స్వచ్ఛతోత్సవ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, నగర ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారవేత్తలు, ఎన్జిఓలు సామాజిక బాధ్యతతో పాల్గొని రాజమహేంద్రవరం నగరాన్ని ఉత్తమ పరిశుభ్ర నగరంగా, పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ కమిషనర్ రాహుల్ మీనా, ఎస్పీ డి నరసింహకిషోర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుల జోగేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బురుగుపల్లి శేషారావు, ఆర్డీఓలు రాజమహేంద్రవరం కె భాస్కర్ రెడ్డి, కొవ్వూరు రాణి సుస్మిత, హెచ్ఎం, ఎంహెచ్ఓ వినూత్నతో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సమిష్టి కృషితో 2027 గోదావరి పుష్కరాలను విజయవంతం చేయాలి. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గోదావరి పుష్కరాల సన్నద్ధతపై సమీక్ష. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ ఘాట్లో స్నానం చేసినా పుణ్యఫలమే. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. జనతా వారధి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి. వినతులు స్వీకరిస్తూ అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉపయుక్తం ఈ పూలే అంబేద్కర్ భవన్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర ప్రముఖులు. 50 లక్షల రూపాయలతో పూలే అంబేద్కర్ భవన్ కు మరో ఫ్లోర్ నిర్మాణానికి శ్రీకారం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.